వెల్కమ్ టు టీసెట్. ఈరోజు మనం విధానాల్లో ఏవైతే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినామో దాని తర్వాత నుంచి డిస్కస్ చేద్దాం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ విధానం ఏదైతే ఉందో అది ఈ విధానం అండి, పారిశ్రామిక విధానం. సో ఏంటి ఈ పారిశ్రామిక విధానము అంటే మనము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లీట్ చేస్తున్నాము అంటే తెలంగాణ 2014లో ఏర్పడింది. దీని తర్వాత సంవత్సరం నుంచి అంటే 2015 నుంచి 2020 వరకు టార్గెట్గా పెట్టుకొని ఈ పారిశ్రామిక విధానాన్ని రూపొందించడం జరిగిందండి. దీని యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి అంటే ఆవిష్కరించడం, అభివృద్ధి చేయటం, అంతర్భాగం చేయటం. ఇది ఈ థీమ్ని కంపల్సరీ మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. తెలంగాణ ఇండస్ట్రీ పాలసీ యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి. మీరు తెలుగులో గుర్తుంచుకోవడం కంటే ఇంగ్లీష్లో గుర్తుంచుకోవడం ఈజీ. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్. ఓకే, ఆవిష్కరించడము ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, అభివృద్ధి చేయడము, అంతర్భాగం చేయడం. దాంట్లో భాగంగా మనకు ఫస్ట్ పరిశోధన నుంచి ఆవిష్కరణ నుండి పరిశ్రమల నుండి సౌభాగ్యం. ఇది దీని యొక్క మోటో అండి. చూడండి, పరిశోధన అంటే ఒక ఐడియా వచ్చింది అంటే ఆ ఐడియాకి సంబంధించి ఇండస్ట్రీని నెలకొల్పడం. ఆ ఇండస్ట్రీని నెలకొల్పినామంటే ఆ ఇండస్ట్రీ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, మీరు జనరల్గా ఈ టీ హబ్ తీసుకున్నా కానీ, నెక్స్ట్ వి హబ్ తీసుకున్నా కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ఇవి జస్ట్ లైక్ ఒక థింక్ ట్యాంకర్స్ లాగా. మన ఐడియాని వాళ్ళు ఆచరణలోకి తీసుకొస్తూ ఉంటారు. దేని యొక్క థీమ్ అది అంటే పారిశ్రామిక విధానం యొక్క థీమ్ అండి. రైట్. ఇది కూడా మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఈ లైన్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ఏమేం చేస్తుంది ఈ పరిశ్రమ అంటే, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే ఒక ప్రాంతంలో, అది చిన్న పరిశ్రమ కావచ్చు, భారీ పరిశ్రమ కావచ్చు, ఏదైనా కావచ్చు, జనరల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఎగ్జాంపుల్గా. ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి అంటే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఓకే, దీనికి సబ్సిడీలు అందించినాము అంటే మనకు పరిశ్రమ ఏర్పాటు అయిపోతుంది, రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, దాంట్లో భాగంగా లైసెన్స్ మంజూరు, ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి. దాంతోపాటు స్టాంప్ డ్యూటీ, దాంట్లో జిఎస్టీలో రాయితీలు అందించడం. ఏవైతే అవస్థాపన సౌకర్యాలు ఉంటాయో, రోడ్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, దాన్ని కల్పించడం. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్, మూలధన సమీకరణ వంటి అంశాలను దేంట్లో పొందుపరిచిల్లు అంటే మన పారిశ్రామిక విధానం 2015 నుంచి 2020లో పొందుపరచడం జరిగిందండి. ఈ పారిశ్రామిక విధానంలో భాగంగా మనం ఇప్పుడు చర్చించబోయే అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అవేంటి అంటే టీజీ ఐపాస్. ఓకే, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. ఇది ఏ ఎగ్జామ్లోనైనా దీని యొక్క ఫుల్ నేమ్ అడుగుతాడు. స్టార్టింగ్లో ఏర్పాటు చేసినప్పుడు 2014 తర్వాత దీని యొక్క యాక్రోనిమ్ అడిగిండండి. బట్ తర్వాత నుంచి దాని కాంపోనెంట్స్ కూడా అడగడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి దీనిలో ఉండే కాంపోనెంట్స్. టీజీ ఐపాస్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఓకే, ఇది టీజీ ఐపాస్ యొక్క యాక్రోనిమ్ అండి. ఇక్కడ చూడండి, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇలాంటి చట్టం చేసింది మన రాష్ట్రమే అండి. పారిశ్రామిక విధానం కోసం ఇలాంటి చట్టం చేసింది. ఎప్పుడు చేసిళ్ళు అంటే ఇది 2014 డిసెంబర్ 4 నుండి అది అమల్లోకి వచ్చింది. ఓకే, రైట్. ఇది మాట్లాడుకున్నాం ఆల్రెడీ. దేశంలో పారిశ్రామిక విధానం కోసం చట్టం చేసిన రాష్ట్రం ఏది అంటే మనదే. ఓకే, ఇదొక సింగిల్ విండో సిస్టమ్. చెప్పిన కదా ఏక గవాక్ష విధానము అని చెప్పేసి, ఏక గవాక్ష విధానం. దీంట్లో భాగంగా ఏంటి, ఏదైనా ఈ లైసెన్సుల మంజూరు కావచ్చు, రైట్. భూసేకరణ కావచ్చు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే మీకు ఏదైనా ప్రాంతంలో భూమి లభ్యత అనేది ఉండాలి. దానితో పాటు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోవాలి, అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటి రకరకాల మినిస్ట్రీస్ యొక్క పర్మిషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకుంటేనే ఆ ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు చేయగలుగుతాం. సో నువ్వు ఏర్పాటు చేయబోయే పరిశ్రమ యొక్క మినిస్ట్రీ అనుమతులు తీసుకోవాలి. సో ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మినిస్ట్రీ నుంచి కూడా మనము పర్మిషన్ తీసుకోవాలి. సో ఇలా రకరకాల మినిస్ట్రీస్ నుంచి ఆ పర్మిషన్స్ తీసుకోవడానికి మనకు లేట్ అవుతూ ఉంటుంది. సో మనము ఈ సంవత్సరము మనము అప్రూవల్ పెట్టుకున్నాము అంటే సో అది డిలే ప్రాసెస్, 30 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి అయితే పెట్టుబడులు తీసుకొచ్చినామో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని తగ్గించడానికి, ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఏవైతే తీసుకోవాలనో దాని యొక్క టైంను తగ్గించడానికి ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనే దాన్ని, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టంలో భాగంగా ఈ ఏక గవాక్ష విధానాన్ని తీసుకొచ్చినాం. ఒకసారి వచ్చినావు నేను పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాము అంటే సో ఒక్క దరఖాస్తుతో, అంటే ఒకటే దగ్గర దరఖాస్తు ఇచ్చినావు అంటే ఆ దరఖాస్తు అంతా ఫిల్ అయిపోయి నీకు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లభించినట్లే. ఓకే, సో దాంట్లో ఏంటి, 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ 15 రోజులలో మనకు అనుమతి లభిస్తుంది. 15 రోజులు. సో 200 కోట్ల వరకు మనకు 30 రోజులలో అనుమతి లభిస్తాయి. ఒకవేళ ఈ డేట్ మిస్ అయింది అనుకోండి, అంటే ఈ డేస్ కనుక మిస్ అయింది అనుకోండి, సో వాళ్ళు అప్రూవల్ ఇచ్చినట్టుగానే మనం భావించాలి. ఆ 15 రోజులు కానీ ఈ 30 రోజులు కానీ దానికంటే ఎక్కువ అయితే ఈ పర్మిషన్ ఇవ్వడంలో సో ఇచ్చినట్టుగానే భావించి మనం పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. సో అది ఈ చట్టం యొక్క గొప్పతనం అండి. అందుకే చట్టం తీసుకురావడం జరిగింది. సో ఒకవేళ చట్టంలో లేదనుకోండి, ఇలాంటి చట్టంలో లేవనుకోండి, సో ఒక పాలసీ లాగా ప్రవేశపెట్టినాం అనుకోండి, సో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో ఇవి ప్రవేశపెట్టడం మూలంగా మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ యొక్క ర్యాంక్ ఇంక్రీజ్ అయింది. ఈడీబీ అని చెప్పేసి అంటారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ యొక్క ర్యాంక్ ఇంక్రీజ్ అయింది. సో దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. చాలా ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి చట్టం చేయడం వల్ల అలాంటి ఉపయోగాలు అనేవి ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఈ టీజీ ఐపాస్లో భాగంగా సో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఏదైతే మౌలిక సదుపాయాలు అని చెప్పేసి అనుకున్నామో దానికోసం ఏం చేస్తుంది అంటే 100 కోట్లను ఖర్చు చేస్తారు, 100 కోట్లను వెచ్చిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా తాగునీరు కానీ, రోడ్డు సౌకర్యాలు కానీ, సో అలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ టీజీ ఐపాస్, ఇది ఈ చట్టం యొక్క అమలు కూడా ఇంపార్టెంట్. మనకు వీటి గురించి అడిగేటప్పుడు, ఈ చట్టాల గురించి అడిగేటప్పుడు అవి ఏ సంవత్సరంలో చేయబడినవి అనేవి ఎగ్జామినర్కి ఫేవరెట్ ఏరియా. సో అవి 2015లో చేయబడినాయా, 2016లో, 2014లో చేయబడినవా, ఇవి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అండి. సో ఈ ఎగ్జామినరు డేట్తో సహా అడుగుతాడు కొన్నిసార్లు. 2015 December 4th, 2014 December 4th. సో లేదంటే టీజీ ఐపాస్కి సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది, సరైనది కానిది ఏది అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు ఇంకొకటి ఎక్కడ ట్విస్ట్ చేస్తాడు వాడు అంటే, ఏదైతే ఈ మూలధన పెట్టుబడులు ఉన్నాయో వీటిని రివర్స్ చేయొచ్చు. 200 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 300 రోజులు, 200 కోట్ల వరకు ఉంటే 15 రోజులు అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏక గవాక్ష విధానమా కాదా అని చెప్పేసి కూడా దీనిపైన మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ టీజీ ఐడియా. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్ అడ్వాన్స్మెంట్, దాని యొక్క యాక్రోనిమ్ అండి. ఓకే, సో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనం తీసుకొచ్చుకున్నది ఏంటి అంటే టీ ఐడియా. సో దీంట్లో భాగంగా మనం దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాము అంటే 2014 నుండి అమలు చేస్తున్నామండి. ఓకే, సో దాంట్లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఆల్రెడీ మనం కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చినాం. ఈ పాలసీ రాకముందే టీ ఐడియాలో భాగంగా సో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, సో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఎక్కడైతే స్థలం కొనుగోలు చేస్తామో అది హైదరాబాద్లో కావచ్చు, లేదంటే దాని చుట్టుపక్కల ఏరియాలో కావచ్చు, ఆ ప్రాంతాల్లో మనం స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు సో దాన్ని స్టాంప్ డ్యూటీ అనేది 100% ఫ్రీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పారిశ్రామిక వాడలు, ఈ ఐటీ పార్కులలో కానీ, ఇండస్ట్రియల్ పార్కులలో కానీ
మనం స్థలం కొనుగోలు చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటి ఇది ఎందుకు తీసుకొస్తారు ఇలాంటివి అంటే, ఏదైనా ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అనుకోండి. సపోజ్ మీరు ఒకప్పుడు అంటే ఈ హైటెక్ సిటీ కానీ ఈ ప్రాంతాలు కనుక తీసుకుంటే, ఈ ప్రాంతాల్లో ల్యాండ్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇది డెవలప్ అయిందో, ఐటీ పార్కులు ఏర్పాటు చేయబడ్డాయో, దీని యొక్క ల్యాండ్ కాస్ట్ అనేది ఒకటేసారి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో సపోజ్ ఇక్కడ ఉన్న అంటే ఇది ఏదైనా ఒక ఐటీ పార్క్ అనుకోండి. సో ఈ ఐటీ పార్క్ చుట్టూ ప్లేస్ ఉంది అనుకోండి. సో ఈ ఐటీ పార్క్ చుట్టూ ప్లేస్ ఉంటే ఇది నార్మల్గా మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారో ఆ ప్లేస్ని కొనుగోలు చేయడానికి కష్టమవుతూ ఉంటుంది, రైట్. సో దానికోసం ఏం చేసారు అంటే అలాంటి పార్కులలో ఈ ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీని ఈ ప్రాంతంలో పెట్టడానికి చూస్తూ ఉంటారు. సో ఎక్కడో వేరే దగ్గర పెట్టి సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రాఫిట్ అనేది తొందరగా రాదు, అభివృద్ధి చెందదు. సో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో, అందుకే పారిశ్రామిక వాడలు పార్కులు అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఆల్రెడీ. సో అలాంటి ప్రాంతాల్లో మనకు ప్రైస్ అనేది ఈ ల్యాండ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎక్కడైతే 10 లక్షల లోపు ఉంటే దాంట్లో 25% తగ్గిస్తారు. 10 లక్షల లోపు ఉంటే గవర్నమెంట్కి బర్డెన్ కాకుండా, రైట్. సో ఎవరైతే సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఉంటారో సో వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ తీసుకుంటే ఆ పావలా వడ్డీకే లోన్లు ఇస్తారండి, రైట్. సో దాంతోపాటు పర్ఫెక్ట్గా దాన్ని అంటే కట్టేస్తూ ఉంటే 3 to 5% మనకు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. సో దాంట్లో భాగంగా సో ఇది ఇంపార్టెంట్ అండి, 5 years వరకు అనేది ఇంపార్టెంట్. సో ఇంట్రెస్ట్ రేటు మనకు 5 సంవత్సరాల వరకు 3 నుంచి 5% రియంబర్స్మెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్గా పే చేసే వాళ్ళకు పావుల వడ్డీకే రుణాలు ఇస్తారు. సో ఇది పర్ఫెక్ట్గా పే చేస్తుంటే 5 ఏళ్ళ వరకు ఏం చేస్తారు అంటే మనం కట్టిన వడ్డీలోనే మనకు రిఫండ్ చేస్తారు. సో దీనివల్ల పారిశ్రామికవేత్తల్లో ఏర్పాటు చేయాలి అనే ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. సో అది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సేమ్ మధ్య భారత తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు అనుకోండి. ఇదంతా కూడా పెట్టుబడులను ఆధారంగా చేసుకుని వర్గీకరిస్తారండి. మీరు సూక్ష్మ చిన్న ఇదంతా కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో పెట్టుబడులను ఆధారంగా చేసుకుని వర్గీకరిస్తారు కాబట్టి సో మధ్య భారీ తరహా పరిశ్రమలకు పారిశ్రామిక వాడల్లో సేమ్ 25% డిస్కౌంట్ సౌకర్యం కలుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో ఇప్పుడు జిఎస్టీ వ్యాట్ నుంచి కానీ స్టేట్ జిఎస్టీ నుంచి కానీ 7 సంవత్సరాల వరకు 75% మినహాయింపు ఉంటుంది. అంటే వాళ్ళకు సపోజ్ 100 రూపీస్ వచ్చినాయి అనుకోండి, 100 రూపీస్ వాళ్ళు పే చేయాల్సి వచ్చింది రెండింటి ద్వారా, స్టేట్ జిఎస్టీ ద్వారా మనకు వాళ్ళు ఒక కంపెనీ 100 రూపీస్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తే దాంట్లో 75 రూపాయలు మినహాయింపు ఉంటుంది. వాళ్ళు పే చేసేది ఎంత అంటే 25 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది 7 years వరకు వాళ్ళకు ఉంటుందండి. సో లైఫ్ లాంగ్ ఉండదు. ఎప్పుడైతే 7 years కంప్లీట్ అయితాయో వాళ్ళు కంప్లీట్గా పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో దీంతో మనకు ఓకే అండి. సో 75% మినహాయింపు ఉంటుంది మనకు. దీంట్లో భాగంగా టీ ఐడియాలో భాగంగా మెగా ప్రాజెక్టులు అంటే ఇది ఇంపార్టెంట్ అండి. మెగా ప్రాజెక్టులు అంటే 200 కోట్లకు పైగా ఏదైతే మనం టీజీ ఐపాస్లో డిస్కస్ చేసినామో సేమ్ అండి. సో 200 కోట్ల కంటే పైగా పెట్టుబడి పెట్టాలి, 1000 మందికి పైగా ఉపాధి కల్పించాలి. సో అలాంటి పరిశ్రమలు ఏమంటారు అంటే మెగా ప్రాజెక్టులు అని చెప్పేసి పిలుస్తారు. సో వాటికి ప్రోత్సాహకాలు అది ఏ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది. అది అంటే చిన్న కంపెనీ ఏర్పాటు చేస్తుందా, పెద్ద కంపెనీ ఏర్పాటు చేస్తుందా, సో దాంట్లో ఎంతమంది ఉన్నారు, 2000 మంది కంటే ఎక్కువ ఉన్నారా, 3000 మంది కంటే ఎక్కువ ఉన్నారా, సో ఇలా ఎంప్లాయ్మెంట్ని ఇన్వెస్ట్మెంట్ని 300 కంటే ఎక్కువనా, 400 కోట్ల కంటే ఎక్కువనా, సో అలా ఇన్వెస్ట్మెంట్ని దృష్టిలో ఉంచుకొని వాటికి సబ్సిడీ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడం జరుగుతుంది. సో ఇందాక మనం చూసిన వ్యాట్ కానీ లేకపోతే 25% డిస్కౌంట్ కానీ సో అది వీటికి కల్పించడం జరుగుతుంది. అది దేని ఆధారంగా, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా చేసుకొని కల్పించడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకున్నది ఏంటి అంటే సో మనకు ఈ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటి టీ ప్రైడ్ అండి. ఓకే. సో దాంట్లో మీనింగ్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్. దీని యొక్క యాక్రోనిమ్ అడిగిన 2015 ఎగ్జామ్లో. సో ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్. ఓకే. సో దాని యొక్క లక్షణం ఏంటి అంటే
ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సో పర్సనల్ విత్ డిజబిలిటీస్, సో వీళ్ళకు భారీ ప్రోత్సాహకాలు అందించడం అది మహిళలకు, రైట్. సో ఎవరైతే ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఉంటాయో ఆ వల్నరబుల్ గ్రూప్స్కి ప్రోత్సాహకాలు అందించడం మూలంగా వాళ్ళని కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా చేయడానికి ఈ టీ ప్రైడ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా ప్రభుత్వం అందించే ఫెసిలిటీస్ ఏంటి అంటే, సో ఇక్కడ ఎవరైతే ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, ఫిజికల్ డిజబుల్ పర్సన్ కావచ్చు, వాళ్ళు పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే 100% స్టాంప్ డ్యూటీ ఫ్రీ అండి. సో నెక్స్ట్ సేమ్ పారిశ్రామిక వాడలో స్థలం కొనుగోలు చేస్తే సో 33.3%. ఈ పర్సంటేజ్ మీకు ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. టీజీ ఐపాస్కి సంబంధించి, టీ ఐడియాకి సంబంధించి, టీ ప్రైడ్కి సంబంధించి వీటిని పర్సంటేజ్ ఒక్కొక్క దగ్గర 25% ఉంటుంది. సో దీనికి మాత్రం 33.3% అండి. మనం ఫ్లోలో ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది రాంగ్గా రిజిస్టర్ అవుతుంది మన బ్రెయిన్లో. ఓకే, సో కొంచెం కాన్షియస్గా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆ పర్సంటేజ్ని గమనిస్తూ ఉండాలండి. సో అది 25 ఇచ్చిండా, 33.3% ఇచ్చిండా. సో టీ ఐడియాలో మనకు 25% డిస్కౌంట్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రము 33.3% డిస్కౌంట్. సో అక్కడ ఎంత ఇస్తారు అంటే గరిష్టంగా 10 లక్షలు. సో అక్కడ 10 లక్షల కంటే తక్కువ కొనుగోలు చేస్తే 25% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, సో సేమ్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా, రైట్. సో సూక్ష్మ చిన్న పరిశ్రమలు నెలకొల్పాలి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 100% సబ్సిడీ. మీరు వెళ్ళి మీ ఐడియాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకవేళ నచ్చితే వాళ్ళకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మీకు 100% వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు, ప్రభుత్వమే ఇన్వెస్ట్ చేస్తారు, రైట్. సో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 100% పార్ట్నర్షిప్తో కంపెనీలను నెలకొల్పుకోవచ్చు అండి, రైట్. అంటే వాళ్ళు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ భాగస్వామ్యంగా వాళ్ళు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఈ టీ ప్రైడ్ అనే కార్యక్రమము మనకు అవకాశాన్ని కల్పిస్తారు. ఓకే, సో దీంట్లో నుంచి మనకు క్వశ్చన్స్ అడిగినప్పుడు వీటిలో నుంచి క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు అంటే, సో మనకు 2014లో క్రింది ఏ పారిశ్రామిక విధానాలు అమల్లోకి వచ్చాయి అని చెప్పేసి అడుగుతాడు. ఏ, బి, సి, డి. ఏ పారిశ్రామిక విధానాలు అమల్లోకి వచ్చినాయి? ఓకే, సో టీ ప్రైడ్, టీ ఐడియా, ఓకే, టీజీ ఐపాస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి 2014లో వచ్చిన వాటిలో, రైట్. పారిశ్రామిక విధానాలకు సంబంధించి అంతే. సో ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినామో సో వాటికి సంబంధించి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైనా ఒక స్కీమ్ తీసుకుంటాడు, ప్రైడ్ స్కీమ్ కానీ ఐడియా స్కీమ్ కానీ తీసుకుంటాడు. సో దీనిలో తీసుకునేటప్పుడు ఏంటి అంటే కేవలం ఎస్సీలకు మాత్రమే అని చెప్పేసి అడగడానికి ఉంటుంది, లేదంటే ఎస్టీలకు మాత్రమే అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయండి. ఓకే, సో ఈ ఫుల్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్కి సంబంధించి క్రింది వాటిలో తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టం ఏది అని చెప్పేసి. ఓకే, సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో. వీటికి సంబంధించి కంపల్సరీ మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలండి. ఓకే, సో ఇది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్, రైట్. సో ఇది మనకు టీజీ ఐపాస్కి, టీ ప్రైడ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో దాని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ టాపిక్ బడ్జెట్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో బడ్జెట్ మనకు ఎవ్రీ ఇయర్ ఒకటి నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి సో నెక్స్ట్ క్లాస్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పారిశ్రామిక విధానాల్లో మనం టీజీ ఐపాస్, టీ ఐడియా, టీ ప్రైడ్ను గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన అంశాలను గురించి చర్చిద్దాం. ఓకే, సో మనం బడ్జెట్ అంటే ఆల్రెడీ ఇండియన్ బడ్జెట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినాం. సో ఇక్కడ కొన్ని దగ్గర ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ డెఫినేషన్స్తో పాటు ప్రభుత్వం ఎంత కేటాయించింది, సో దేనికి ఎక్కువ కేటాయించింది అనే అంశాలను మనం దీంట్లో చర్చిద్దామండి. ఓకే, సో తెలంగాణ బడ్జెట్కి సంబంధించి
యాక్చువల్గా మనకు 2 రకాల బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే. ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇంకొకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. సో మనకి ఎగ్జామ్‌లో ఈ పూర్తి స్థాయి బడ్జెట్‌కి సంబంధించిన క్వెషన్లు అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే. సో ఎన్నికలు ఉండడం మూలంగా మనము బడ్జెట్‌ని కొంచెము లేట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెట్టినాము అంటే సో ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. సో తెలంగాణ బడ్జెట్ 2024-25 సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి సో రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అంటే మనకు ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి మల్లు భట్టు విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇది ఎక్కడ? సో శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఆయన. సో శాసన మండలిలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే. సో ఇక్కడ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు, ఎవరు ప్రవేశపెట్టిళ్ళు బడ్జెట్ని, శాసన మండలిలో ఎవరు ప్రవేశపెట్టిళ్ళు, శాసనసభలో ఎవరు ప్రవేశపెట్టారు. సో అందుకే మనం తీసుకోవడం జరిగింది. సో 2024 జూలై 25న ఈ డేట్ కూడా మనకు అడుగుతాడండి. ఈ మధ్య ఎగ్జామ్లో డేట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుండు, అందుకే నేను పర్టికులర్గా డేట్ తీసుకోవడం జరిగింది. సో 2024 జూలై 25న 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,91,159 కోట్లను బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇది తెలంగాణ యొక్క మొత్తం బడ్జెట్ 2.91 lakhs crores, లక్షల కోట్లు. ఓకే. మీకు ఇక్కడి వరకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ విధంగా పెట్టండి. మ్యాక్సిమం మొత్తం ఇవ్వకపోవచ్చు, ఈ విధంగానే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దాంట్లో మనకు బడ్జెట్లో 2 రకాలుగా అనిపిస్తాయి. ఒకటి వ్యయం, ఇంకొకటేమో రాబడి. ఇవి 2 కూడా బడ్జెట్ను కనిపిస్తాయి. ఒక సంవత్సరానికి మనం ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చేసే రాబడి మరియు వ్యయాలనే బడ్జెట్గా పేర్కొంటామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో ఈ వ్యయం ఎంత అంటే ప్రభుత్వం చేసే ఖర్చు ఇందాక మాట్లాడుకున్నట్టు 2.91 lakhs crores అండి. సో మనకు రాబడి ఎంత ఉన్నది అంటే సో 2,90,914 crores, 2,90,914 కోట్లు. సో మనకు లోటు ఉందా అంటే ఉంది. ఎందుకు లోటు ఉంది అంటే ఇక్కడ మనం చేసే ఖర్చు ఎక్కువగా ఉన్నది, రాబడి అనేది తక్కువగా ఉన్నది. ఫలితంగా ఏమైంది? సో 244.29 కోట్లు మనకు లోటుగా ఉందండి. లోటు అంటే వ్యయం అనేది ఎక్కువగా ఉండాలి, రాబడి అనేది తక్కువగా ఉండాలి. సో దీంట్లో నుంచి మీకు 2,91,159 నుంచి దీన్ని తీసేసినాము అంటే మనకు వచ్చేదే లోటు. ఓకే. సో దీంట్లో మళ్ళీ మనం వ్యయాన్ని బడ్జెట్లో రాబడి వ్యయం ఉంటుంది కదా, రాబడి వ్యయం ఇవి 2 ఉంటాయి. సో ఇదేమో రిసీట్స్ అంటాము, దీంట్లో మళ్ళీ రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అనే 2 ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ కూడా రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము అని చెప్పేసి ఉంటుంది. మూలధన వ్యయము ఏదైతే ఆస్తులను క్రియేట్ చేస్తుందో అది మూలధనానికి సంబంధించింది. ఆస్తుల కోసం ఖర్చు పెట్టేది మూలధన వ్యయం, ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చేది మూలధన రాబడి. సో ఏదైతే మనకు రెవెన్యూ రాబడి అంటే ట్యాక్సెస్ ద్వారా, అది డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేది రెవెన్యూ రాబడి. సో పెన్షన్లకు కావచ్చు, సంక్షేమ పథకాలకు కావచ్చు, జీతాలకు కావచ్చు, అది రెవెన్యూ వ్యయం. ఓకే. ఇలా 2 రకాలుగా ఉంటాయండి. సో దీంట్లో వ్యయాన్ని తీసుకుంటే మనకు రెవెన్యూ వ్యయం ఎంత అంటే 2,20,944.81 కోట్లు అండి. సో 2.20 లక్షల కోట్లు అని చెప్పేసి మనం చదువుకోవచ్చు. సో మూలధన వ్యయం ఎంత అంటే 33,486.50. సో మనం ఖర్చు చేయాల్సినవి, వ్యయము అంటే ఖర్చు చేయాల్సినవి, ప్రభుత్వం ఖర్చు చేయాల్సినవి. సో దాంట్లో మనము ఈ మూలధన వ్యయానికి అంటే ఏవైతే ఆస్తులు క్రియేట్ చేసుకుంటున్నామో దానికి ఖర్చు పెట్టేది 33,486.50 కోట్లు. ఏదైతే జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు జస్ట్ లైక్ రైతు భరోసా, రైతు బీమా, పెన్షన్, చేయూత ఇలాంటి స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టేదేమో ఇది. ఓకే. సో ఇంకా వ్యయం ఏం చేస్తున్నాం?
ఏదైతే రుణము మనం తీసుకొచ్చుకున్నామో బయట నుంచి, అంటే దేశం నుంచి కానీ బయట నుంచి కానీ తీసుకొచ్చుకున్న రుణాలను చెల్లించాలి, వాటిపైన ఇంట్రెస్ట్ చెల్లించాలి కదా. సో అది 17,101.37 కోట్లు అండి. సో ఏవైతే లోన్స్ మరియు అప్పు చెల్లింపులు ఉన్నాయో దానికోసం మనం చెల్లించాల్సింది ఎంత అంటే 19,626.32. యాక్చువల్గా ఇది దీనిలోనే చూపిస్తారు, బట్ సపరేట్గా ఈసారి తెలంగాణ బడ్జెట్లో చూపించడం జరిగింది కాబట్టి సో దీన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీంట్లో నుంచి క్వశ్చన్ అడిగేటప్పుడు తెలంగాణ బడ్జెట్లో వ్యయానికి సంబంధించి సరైనది కానిది అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, లేకపోతే వీటి యొక్క ఆర్డర్ అడుగుతాడు. బడ్జెట్లో వ్యయానికి సంబంధించి ఆర్డర్ అడుగుతాడు. ఎక్కడ రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువ, రెవెన్యూ వ్యయం గ్రేటర్ దెన్ మూలధన వ్యయం గ్రేటర్ దెన్ ప్రజారుణ లోన్స్ మరియు అడ్వాన్సులు, లాస్ట్లో ప్రజారుణ చెల్లింపులు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, ఇది లాస్ట్లో వస్తుంది. ప్రజారుణ చెల్లింపులు అనేది మనకు ABCD అని చెప్పేసి 4 ఇస్తాడండి. వీటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చండి అని చెప్పేసి అంటాడు. అంటే స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్, ఏ విధంగా అయినా అడగవచ్చు. దేనికి సంబంధించి, వ్యయానికి సంబంధించి ఇవి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇదొక ఏ ఆప్షన్. మూలధన వ్యయం అనేది B, ప్రజారుణం అనేది C, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది D. సో దీంట్లో తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి అంటారు. తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి అన్నప్పుడు ప్రజారుణ చెల్లింపు, దాని తర్వాత లోన్స్ అడ్వాన్సు, దాని తర్వాత మూలధన వ్యయం, దాని తర్వాత రెవెన్యూ వ్యయం. ఎక్కువ నుంచి తక్కువ అడిగినప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ. సో కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో రాబడి సేమ్ అండి, ఇదేమో రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ 2 ఉంటాయి. వీటిని కూడా మనకు ఏంటి అంటే ఆరోహణ క్రమంలో అమర్చండి అని కానీ అవరోహణ క్రమంలో అమర్చండి అని ఒకవేళ సింగిల్ లైన్లో అడిగితే రాబడిలో దేని యొక్క రాబడి ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి అడుగుతాడు. దేని యొక్క రాబడి ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి. ఓకే, సో రెవెన్యూ రాబడి అంటే ఇది 2 రకాలుగా వస్తుంది మనకు. ట్యాక్సెస్ ద్వారా, పన్నుల ద్వారా, నాన్ ట్యాక్సెస్ ఎవరైనా గ్రాంట్స్ ఇచ్చినా, రైట్. సో అలా ట్యాక్సెస్లో మళ్ళీ ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా ఇలా కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో రెవెన్యూ రాబడి ఎంత? 2,21,242.23 కోట్లు. ఓకే, సో మనము తీసుకునేది రుణము కేంద్ర ప్రభుత్వం గురించి కానీ, సో వేరే రాష్ట్రాల దగ్గర నుంచి కానీ, లేదంటే ఏ విధంగానైనా మనం తీసుకునే రుణము ఎంత అంటే 62,112.48 కోట్లు. సో లోన్ వసూలు ఓకే, సో 3,560 కోట్లు. సో ఏదైతే పబ్లిక్ అకౌంట్ ఉందో సో 3,000 లోన్ వసూలే అది. సో అది 3,560 కోట్లు అండి. ఓకే, సో ఈ రాబడి వరుస క్రమం ఇందాక నేను చెప్పిన క్వశ్చన్ ఈ విధంగానే అడుగుతున్నాను. రెవెన్యూ రాబడి అనేది ఎక్కువగా ఉన్నది, ప్రజారుణం, పబ్లిక్ అకౌంట్ లోన్ వసూలు అనేది సో లాస్ట్లో ఉన్నది. రాబడికి సంబంధించి, వ్యయానికి సంబంధించి కంపల్సరీ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ లైన్లో అడిగితే దేనిలో నుంచి ఎక్కువగా వస్తుంది అంటాడు. ఒకవేళ ABCD ఇచ్చి అరేంజ్ చేయమంటే చిన్న నుంచి పెద్ద వరకు కానీ, పెద్ద నుంచి చిన్న వరకు కానీ దీంట్లో నుంచి అడగడానికి స్కోప్ ఉంటుందండి. సో రైట్, మనకు మూలధన వ్యయం 2024-25 బడ్జెట్లో తెలంగాణ యొక్క మూలధన వ్యయం ఎంత అంటే 33,486.50 కోట్లు. సో దీంట్లో మూలధన రాబడి రైట్, సో 69,572.48 కోట్లు. ఇవి 2 ఇంపార్టెంట్, రెండింటిని గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పిన మీకు. మూలధన రాబడి అంటే సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వము ఈ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తమ యొక్క వాటాను అమ్మడం వల్ల డబ్బులు సంపాదించడం. అంటే మీకు BSNL కానీ సపోజ్, లేదంటే ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి వాళ్ళ యొక్క వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మటం వల్ల సొమ్ము చేసుకోవడాన్ని ఏమంటారు అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటారు. సో దానివల్ల ప్రభుత్వ ఆస్తి జరుగుతుంది, బట్ ఏంటి అంటే మనకు రాబడి వస్తుంది. దాన్ని ఎక్కడ చూపిస్తాము అంటే మూలధన రాబడిలో చూపించడం జరుగుతుంది. ఓకే, సో మూలధన రాబడి ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాము అంటే బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా మూలధన రాబడి అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కువగా తీసుకుంటున్నాము అంటే ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్స్టర్నల్ బారోయింగ్స్, బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా మనము ఎక్కువగా తీసుకుంటా ఉన్నాం. ఓకే, సో దాంట్లో మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 3,000 కోట్లు వస్తున్నాయి,
డిపాజిట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా 4,000 కోట్లు వస్తున్నాయి. సో లోన్స్ అండ్ అడ్వాన్స్ల ద్వారా 3,500 కోట్లు. సో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా లోన్స్ తీసుకుంటామండి. ఓకే, సో ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు. దీనికి కూడా ఆర్డర్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మాత్రం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, మొత్తం మూలధన రాబడికి సంబంధించి అంటే బహిరంగ మార్కెట్ల ద్వారా ఎక్కువగా తీసుకుంటున్నాం. మనకు ఆస్తుల ద్వారా, ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల ద్వారా మనకు రాబడి అనేది తక్కువగా ఉంది. మనం రుణాలు చేసి వాటిని తీసుకుంటున్నామండి. ఓకే, సో దీంట్లో రెవెన్యూ వ్యయానికి సంబంధించి తెలంగాణలో ఇందాక మూలధన రాబడికి మూలధన వ్యయానికి సంబంధించి చదువుకున్నాం. సో రెవెన్యూ వ్యయానికి సంబంధించి 2,20,944.81 కోట్లు. సో రాబడి 2,21,000 కోట్లు. సో ఇక్కడ లోటు అనేది ఉంటుందండి. రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి సంబంధించిన లోటును ఏమంటారు అంటే రెవెన్యూ లోటు అని చెప్పేసి అంటారు. రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఆ రెవెన్యూ లోటు మనకి ఎంత ఉంది అంటే 297.42 కోట్లు ఉందండి. 292.42 కోట్లు. ఇక్కడ ఇది మిగులు అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ రాబడి అనేది ఎక్కువగా ఉన్నది. 2024-25కి సంబంధించి రాబడి ఎక్కువగా ఉన్నది, వ్యయం అనేది చేసే ఖర్చు అనేది తక్కువగా ఉన్నది కాబట్టి మనకు మిగులు అనేది కనిపించింది. ఓకే, సో అది ఎంత 297.42 కోట్లు. రైట్, సో ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది అంటే సో 49,255.5 కోట్లు ఉంటుందని చెప్పేసి తెలిపిందండి. ఆర్థిక ద్రవ్య లోటు. ఓకే, సో మనకు దీనికి సంబంధించి FRBM యాక్ట్ గురించి కూడా మనము ఇండియన్ బడ్జెట్ డిస్కస్ చేసేటప్పుడు చేయడం జరిగిందండి. ఓకే, సో దీన్ని పూడ్చడానికి ఏం చేస్తుంది ప్రభుత్వము అంటే రుణాలను చేస్తుంది. సో ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ను తెలియజేసేది ఏది అంటే ఆ ద్రవ్యలోటు అండి. సో ప్రభుత్వం యొక్క అప్పులను తెలియజేసేది ఏది అంటే ద్రవ్యలోటు. సో ప్రభుత్వం ఎంత అప్పులను చేసింది అని చెప్పేసి దీనిలో తెలుస్తుంది, మనకు ద్రవ్యలోటు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో దాన్ని పూడ్చడానికే మనకు ప్రభుత్వం రుణాలను చేస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనము రెవెన్యూ రాబడి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ రెవెన్యూ రాబడిలో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెవెన్యూ రాబడిలో భాగంగా ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఏవైతే పన్నులు ఉన్నాయో ఆ పన్నుల ద్వారా 2023-24లో 1.11 లక్షల కోట్లు ఉన్నాయి. సో అది మనకు 24% ఇంక్రీజ్ అయిందండి. 24% ఇంక్రీజ్ అయ్యి 1.38 లక్షల కోట్లుగా వస్తుందన్న. అంటే దీనివల్ల ఏమైంది, ట్యాక్సెస్ను పే చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఓకే, అది ఎంత శాతం పెరిగింది అని చెప్పేసి అడుగుతాడు. 2023-24, 2024-25 ఇచ్చి కంపారిజన్ అడుగుతాడండి. సో పన్నుల రాబడి అనేది పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సింపుల్గా. ఏ స్టేట్మెంట్ ఏమని ఉంటుంది అంటే 2023-24లో పన్ను రాబడి 2024-25తో పోల్చినప్పుడు తక్కువగా ఉంది అంటాడు. ఓకే, అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి. సో పన్ను రాబడి అనేది ఈ సంవత్సరం పెరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ బడ్జెట్లో మనకు శాఖల వారీగా నేను ప్రతిదీ కూడా అంటే దాంట్లో ఉన్న ఇన్ డీటెయిల్ పాయింట్స్కి ఇన్ డీటెయిల్ సెక్టార్స్కి ఏ విధంగా ఇచ్చిలో చెప్పిన. ఎందుకంటే ఆరోహణ అవరోహణ క్రమాలు అనేవి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుండు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువగా అడుగుతుండు కాబట్టి సో వీటిని శాఖల వారీగా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. రైట్, సో దాంట్లో 2024-25 బడ్జెట్లో మనకు వ్యవసాయ రంగానికి ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి మనం ఎంత పెట్టుబడులు ఎంత కేటాయించినాము అంటే 49,383 కోట్లు అండి. 49,383 కోట్లు కేటాయించడం జరిగింది. సో దీంట్లో మనకు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకి 15,075 కోట్లు, పంట బీమా కోసం 1,300 కోట్లు అండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి స్కోప్ ఉంటుంది అంటే మనకి ఏదైనా ఒక స్కీమ్ ఇస్తాడు, రైతు భరోసాకి సంబంధించి స్కీమ్ ఇస్తాడండి. సో రైతు భరోసా ఈ డేట్ రోజు ప్రారంభమైంది, రైతు భరోసాలో మనకు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తుళ్ళు అంటే కౌలు రైతులకు ఎట్లా ఇస్తుళ్ళు, నార్మల్ రైతులకు ఎట్లా ఇస్తుళ్ళు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2024-25 బడ్జెట్లో రైతు భరోసాకు ఈ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని మిస్టేక్ ఇవ్వచ్చు, 14,000 కోట్ల కేటాయించులు అని చెప్పేసి అడగడానికి ఉంటుందండి. ఓకే, లేదా పంట బీమా సంబంధించి కూడా మనకు అడుగుతాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి స్కీమ్ ఇచ్చి సో దాంట్లో
మనకు దీంట్లో ఎంత కేటాయించులు, ఈ కేటాయింపులు అనేవి తప్పిస్తాడు అప్పుడప్పుడు, ఎంత కేటాయించులు అనేది, రైట్. సో రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ రుణమాఫీకి సంబంధించి ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు. అంటే ఎన్ని లక్షల వరకు, దాదాపు 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో దీంట్లో ఏంటి పర్టికులర్గా ఒక డ్యూరేషన్ అనేది తీసుకున్నది, ఫ్రమ్ 2018, 19, 23, 24. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో దాంతోపాటు బడ్జెట్లో రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించాలి అంటాడు. సో పై వాణిలో కరెక్ట్ కానీ స్టేట్మెంట్లు ఏవి అని చెప్పేసి అడగడం జరుగుతుంది, రైట్. సో ఇవి మనకు తెలంగాణలో బడ్జెట్కి సంబంధించిన అంశాలు. ఓకే, సో మిగతా శాఖలకు సంబంధించి రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి, రైట్. థ్యాంక్ యూ.